హరి ఓం అల్ల జగన్నాథుకు వ్రేపల్లియ క్రీడార్థమయ్యే పరమాత్మునకున్ గొల్ల సతియాయ సోదయు తల్లియునై చన్ను గుడిపెతనరగ కృష్ణ అందెలు గజ్జలు మ్రోయగ చిందులు త్రొక్కుచును వెట్క చలువారంగా నందుని సతియా గోపిక ముందరాడుదవు మిగుల మెరియుచు కృష్ణ హరిచందనంబు మేనున కరమొప్పెడు హస్తములను కంకణరవముల్ ఉరమున రత్నము మెరయగ పరగితివౌ నీవు బాలప్రాయము కృష్ణ పాణితలంబున వెన్నయు వేణీమూలంబునందు వెలయగ పింఛం బాణీముత్యము ముక్కున జాణువు నైదెల్చు శేషసాయివి కృష్ణ మడుగు కుజని కాళీయుని పడగలపై భరత శాస్త్ర పద్ధతి వెలయన్ కడువేడుకతో నాడెడు సడుగులు నామదిని దలతు అచ్యుత కృష్ణ బృందావనమున బ్రహ్మానందాద్భకమూర్తి వేణునాదము నీవు ఆ మందారమూలమున గోవిందా పూరింతు వౌర వేడుక కృష్ణ వారి జనేత్రలు యమునా వారిని జలకంబులాడవచ్చిన నీవా చీరలు మృచ్చిలి తెచ్చితి నేరుపుగాయదియు నీకు నీతియ కృష్ణ దేవేంద్రుడు అలుకతోడను వావిరిగారాళ్లవాన వడి గురియింపన్ గోవర్ధనగిరి ఎత్తితి గోవుల గోపాలకుల కాచు కోరికై కొరకై కృష్ణ అండజవాహన నిను బ్రహ్మాండంబులు బంతులట్లు ఆడడి కొండల నెత్తితి వందురు కొండిక పనిగాక దొడ్డ కొండ కృష్ణ హంసాలంబిత కుండల కంసాంతక నీవు ద్వారకాపురిలోనన్ సంసారి రీతి నుండి ప్రశంసార్హుడవైతివహ జగతిని కృష్ణ 16,000 నుర్వురు సుదతులు నెనమండ్రు నీకు సొంపుగ భార్యల్ విదితంబుగ బహురూపుల వదలక భోగింతు ఔర వసుధను కృష్ణ అంగన పనుపున ధోవతి కొంగున అటుకులను ముడుచుకొని వచ్చిన యా సంగతి విని దయనొసగితి రంగుగా సంపదలు లోకరక్షక కృష్ణ హరి ఓం శ్రీ గురుభ్యో నమః తదేతన్మే విజానీహి యథాహం మందధీర్హరేః సుఖం బుద్ధేయ దుర్బోధం యోషా భవదనుగ్రహాత్ అంటూ ఓ విదురా కపిల మహర్షిని ఆ తల్లి అయినటువంటి దేవహూతి ఏ విధంగా అడిగింది ఆ ప్రశ్నలు విన్నావు కదా అంటూ ఆ భగవంతుణ్ణి ఆవిడ 2 విధాలుగా ఆయన్ని చూసింది. ఏ విధంగా చూసింది అనేటువంటి విషయాన్ని చెప్తూ భగవద్బాణో నిర్వాణాత్మత్వయోదితః కీదృశః కతివాంగాని యతస్తత్వావబోధం. ఓ కపిల, నీవు ఎవరివి అంటే నీవు ఆనంద స్వరూపమైనటువంటి వాడివి. నిన్ను చూస్తూ ఉంటే నీలో ఆనందం తప్ప మరొకటి కనిపించటం లేదు. నీ శరీరం అంతా కూడా నిర్వాణాత్మస్త్వయోదిత. నిర్వాణము అంటే శాంతం, అంటే పరిపూర్ణంగా దుఃఖాది విషయాలు లేకుండా పరిపూర్ణంగా మహాశాంతంగా ఉండేటువంటి మనస్సు. ఆ శాంతం ఏమిటి అంటే అది ఆనందము అని అర్థం. కాబట్టి శాంతముగా ఉంది అనేటువంటిది చాలామంది మేము చాలా శాంతంగా ఉన్నామండి అంటారు. వాళ్ళకి ఆనందం ఉండదు. అంటే ఆనందం అనేటువంటిది భగవత్ స్వరూపం. సచిత్ చిత్ ఆనందం. సత్ చిత్ ఆనందం.
ది ఫైనల్ అవుట్పుట్ ఏమిటి అంటే ఆనంద స్వరూపం. శాంతం దానికన్నా ముందండి. శాంతంలోనే ఆనందం కలిసి ఉంటుంది. కాబట్టి ఆ కపిలుణ్ణి దేవహూతి చూసినప్పుడు నిర్వాణ ఆత్మస్త్వయోదిత, నీవు మహా ఆనంద స్వరూపుల్లా కనిపిస్తున్నావు నువ్వు. తరువాత అంతేకాదు భగవద్బాణ, భగవంతుని యందు ప్రయోగించబడినటువంటి బాణం నువ్వు. అంటే ఏమిటి బాణం ఏం చేస్తారు అంటే, బాణాన్ని వేసేటువంటి వాడు దూరంగా ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని చూసి బాణం వేస్తారు ఎవరైనా సరే. ఇప్పుడు ఆ లక్ష్యం ఏమిటి, కొట్టదలుచుకున్నటువంటి లక్ష్యం ఏమిటి అంటే భగవంతుడే లక్ష్యముగా కలిగినటువంటి బాణానివి నువ్వు అంది. ఇప్పుడు బాణం అనేటువంటిది మామూలుగా చూసినట్లయితే అది లైఫ్లెస్. ఆ బాణంలో ఏమి చైతన్యం ఉండదు, దానికి ప్రాణం ఉండదు, ఏం ఉండదు. కానీ ఆ బాణాన్ని వదిలేటువంటి విలుకాడు యొక్క లక్ష్యం వైపు ఈ జడంగా ఉండేటువంటి బాణాన్ని ప్రయోగిస్తే, ఈ జడంగా ఉండేటువంటి బాణం వెళ్ళి ఆ లక్ష్యానికి గుచ్చుకుని దాన్ని ఎలా భేదిస్తుందో, అలాగా ఈ శరీరము, ఈ మనసు, ఈ ఇంద్రియాలు ఇవన్నీ కూడా జడంగా ఉండేటువంటి బాణములు. ఈ బాణాలను మన మనసు లేకపోతే మన యొక్క సంకల్పము అనేటువంటి వెల్లు ద్వారా ఆ జీవుడు ఆ భగవంతుడి వైపుకి భగవంతుడినే లక్ష్యంగా చేసుకుని ప్రయోగించాలి అనేటువంటి అన్వయం వచ్చేటట్టుగా ఆవిడ భగవద్బాణ, నీవు భగవంతుడి యొక్క బాణానివి. అంటే నువ్వు ఏం మాట్లాడుతున్నా, నువ్వు ఏం చెప్తున్నా, నీవు ఏం చూస్తున్నా, నీవు నా కళ్ళల్లోకి చూస్తూ చెప్తూ ఉన్నా, నీ కళ్ళల్లోనూ, నీ మాటల్లోనూ, నీ చూపుల్లోనూ, నీ ఆలోచనల్లోనూ అన్నీ కూడా లక్ష్యం భగవంతుడే. కాబట్టి నీవు మాట్లాడుతూ ఉండేటువంటి ఆ మాటలు నాలో ఉండేటువంటి పరమాత్మనే లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతూ ఉన్నావు. ఎప్పుడైతే ఆ పరమాత్మను నీ యొక్క ఆ భగవద్బాణ శక్తి నాలో కదిలించింది అంటే అప్పుడు నేను కూడా భగవంతుడి యొక్క స్థితిని పొందుతాను అని త్వయా ఉదిత. అటువంటి భగవద్బాణ స్వరూపుడైనటువంటి వాడివి, ఆనంద స్వరూపుడైనటువంటి వాడివి అయినటువంటి తత్వ అవబోధం, అస్సలైనటువంటి తత్వం అంటే యథార్థ స్థితి నీ నాకు చెప్తే దానివల్ల నాకు జ్ఞానం కలుగుతుంది, దానిని నాకు పొందించు అని చెప్పిన తరువాత ఆవిడ తను ఏమిటో ఆయన ముందు ప్రవేశపెట్టింది. తదే తన్మే విజానీహి యదాహం మందధీర్హరే సుఖం బుద్ధ్యేయ దుర్బోధం యోషా భగవదనుగ్రహాత్. ఓ శ్రీహరి, నేను అబలను, మొట్టమొదట నేను అబలను, నేను స్త్రీని. తర్వాత మందధీహి, అల్పమైనటువంటి బుద్ధి కలిగినటువంటి దాని, అంటే మందమైనటువంటి బుద్ధి కలిగినటువంటి దానిని. బుద్ధి కూడా డైమెన్షన్స్ ఉంటాయి. ఆ డైమెన్షన్స్ తక్కువగా ఉన్నటువంటి బుద్ధి. తరువాత ఆ బుద్ధి యొక్క యాక్టివిటీ చాలా షార్ప్గా ఉండాలి. కానీ నా బుద్ధి యొక్క యాక్టివిటీ అది మందంగా ఉంది అంటే అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడేటువంటిది. మందంగా ఇట్ యాక్ట్స్ వెరీ స్లోలీ, ఇట్ ఈజ్ నాట్ షార్ప్, ఇట్ ఈజ్ నాట్ యాక్టివ్గా ఉండేటువంటిది కాదు. కాబట్టి వన్ షుడ్ ఆల్వేస్ కీప్ యువర్ మైండ్ అండ్ యువర్ బుద్ధి వెరీ షార్ప్. కాబట్టి ఇవి లేవు అంటుంది. ఇదే ఎవరు అంటున్నారు ఈ మాట? సాక్షాత్తు దేవహూతి అంటోంది. సాక్షాత్తు భగవంతుణ్ణి కన్నటువంటిది, కర్దమ ప్రజాపతి యొక్క సహధర్మచారిణి, మహాసాధ్వి, సమస్తమైనటువంటి వేదాలకి సంబంధించినటువంటి శాస్త్రజ్ఞానం అంతా తెలిసినటువంటిదే ఆవిడే అంటోంది, నేను అబలను, తరువాత మందబుద్ధి కలిగినటువంటి దానను అంటుంది. ఇదే విషయాన్ని అహల్య శ్రీరాముడు యొక్క దర్శనం కలిగినప్పుడు యోషాన్మూఢా విజ్ఞాతే కథంజానే
యోషాన్, యోష అంటే స్త్రీని, స్వామి నేను స్త్రీని అబలను అంటే బలం తక్కువైనటువంటి దాన్ని, మూఢాహ యోషాన్ మూఢాహ మూఢురాలిని అంటే నా బుద్ధి మందంగా ఉండేటువంటిది. కాబట్టి కథంజానే ఏ విధంగా తెలుసుకోగలను స్వామి నీ యొక్క తత్వాన్ని. కాబట్టి అదే మాట దేవహూతి అంటూ సుఖం బుద్ధేయ దుర్బోధం. తరువాత నీ అనుగ్రహం ఉంటే, భగవద్ అనుగ్రహాత్, నీ అనుగ్రహం మాత్రం ఉంటే నేను సుఖం చాలా సుఖంగా బుద్ధ్యేయ తెలుసుకోగలను. అంటే నీవు అనుగ్రహించాలి, నీవు అనుగ్రహిస్తే అప్పుడు నా బుద్ధిలో యాక్టివిటీ వస్తుంది. అప్పుడు ఆ యాక్టివ్నెస్ వల్ల నువ్వు చెప్పేటువంటి దానిని నేను తెలుసుకోగలను అని చెప్పి తన మెంటల్ స్టేటస్ని, తన ఇంటలెక్చువల్ కెపాసిటీని ఆయన ముందు ప్రవేశపెట్టి, అప్పుడు అది ప్రవేశపెట్టి నువ్వు చెప్పే నేను నేర్చేసుకుంటాను, మీరు చెప్పండి, నాకు ఈజీగా అర్థమైపోయింది, నీ బొంద అర్థమవుతుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి, చెప్పేటువంటి వాడి మాటల వల్ల కాదు. భగవంతుడి యొక్క అనుగ్రహం, ఈ చెప్పేటువంటి వాడి మాటల్లో భగవద్ అనుగ్రహం రెండూ కలిపి ఉంటేనే అప్పుడు బుద్ధి పని చేస్తుంటుంది. కాబట్టి ఇప్పుడు బోళ్ళంత పెద్ద పెద్దలు అందరూ చెప్తూనే ఉంటారు. చెప్తూ ఉండేటప్పటికి అందరూ టీవీలతో ఉంటారు, సెల్ ఫోన్లలో వింటూ ఉంటారు, మంచి ఇదిగా చూసి ఆ కాన్ఫరెన్స్ హాలుల్లో కూర్చుని వింటూ ఉంటారు. కానీ వాళ్ళకి భగవద్ అనుగ్రహం లేదు. వినడం ఒకటే కాదు, అక్కడ అదే చెప్తోంది ఆవిడ, దుర్బోధం యోష భగవద్ అనుగ్రహాత్ బుద్ధేయ. సుఖంగా హాయిగా ఏసీ హాల్లో కూర్చుని వింటూ ఉంటారండి ప్రవచనాలు, అందరూ చూస్తూ ఉంటాంగా. అదేవిధంగా గుళ్ళో కూర్చొని మంచి చీరలు అవి కట్టుకుని ఇటు చూస్తూ కూడా వింటూ ఉంటారు. కానీ వాళ్ళకి భగవద్ అనుగ్రహం ఉండాలి, వాళ్ళ బుద్ధిని షార్ప్ చేసేటువంటిది భగవద్ అనుగ్రహం ఉండాలి, ఆ శ్రద్ధ ఉండాలి, ఆ భక్తి ఉండాలి, తెలుసుకోవాలనేటువంటి కుతూహలం ఉండాలి, ఆ క్యూరియాసిటీ ఉండాలి. ఇవన్నీ లేకుండా, భగవద్ అనుగ్రహం లేకుండా మేము విన్నామండి ఓహో అనుకునేటువంటి వ్యవహారం కాదు ఇది. అయిన తర్వాత మైత్రేయ ఉవాచ, ఇలా అడిగిందయ్యా అన్న తర్వాత విదురుడితో మైత్రేయుడు ఈ విధంగా అన్నాడు, విదిత్వార్థం కపిలో మాతురిత్థం జాతు స్నేహో యత్ర తన్వాభిజాతః తత్వాంనాయం యత్ ప్రవదంతి సాంఖ్యం ప్రోవాచ వై భక్తివితానయోగం. ఇందులో ఒక అద్భుతమైనటువంటి విశేషం అని చెప్పాడు. పరమాత్మ కదా ఆయన, సాక్షాత్తు పరమాత్మ అంటే గుణరహితుడైనటువంటి వాడు. తర్వాత స్వజనాల మీద కానీ మరొక బంధాలు ఏమీ లేనటువంటి వాడు కదా భగవంతుడు. కపిలుడు పరమాత్మ, భూమన్ పరబ్రహ్మ స్వరూపం కదా. అటువంటి పరబ్రహ్మ స్వరూపం అయినా సరే ఒకసారి శరీరాన్ని ధరించి భూమండలానికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, జాత స్నేహో మాతురిత్థం, తల్లి మీద ఆయనకి ప్రేమ పుట్టిందట. ఏమండి, ప్రేమ తల్లి మీద పుట్టింది అంటే సమస్తమైనటువంటి జీవరాశులకి, మానవులకి, అందరికీ కూడా తల్లి మీద స్నేహం ఉండాలి. అది సాక్షాత్తు భగవంతుడికే ఉంది. యశోద మీద కానీ, దేవకి మీద కానీ, కౌశల్య మీద కానీ, సుమిత్ర మీద కానీ ఈ వాళ్ళు శరీరాలు ధరించి వచ్చిన తరువాత వాళ్ళు మాతృదేవోభవ అని చెప్పి ఆ తల్లి మీద పరిపూర్ణమైనటువంటి ప్రేమను కలిగి ఉండడం అనేటువంటిది మానవుడి యొక్క లక్ష్యం సుమా అని భాగవతంలో ఆ కథ చెప్తున్నట్టుగా మనకు చెప్తోందయ్యా అని సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి చెప్పినట్టు నైమిసారణ్యంలో సూత మహర్షి సౌనికాది మహర్షులకి ఆ విషయాన్ని చెప్తూ ఉన్నా. విదిత్వార్థం కపిలో మాతురిత్థం, ఇలా తెలుసుకోవాలి అని ఆవిడ అడిగింది కదా. విదిత అర్థం, అర్థం ఆ ప్రయోజనం కోసం అని చెప్పి ఆవిడ అడిగింది. కపిలుడిని అడిగిన మాతురిత్థం, తల్లి యొక్క ఆ కోరికని, తల్లి యొక్క ఆ ప్రయోజనాన్ని ఆయన విదిత్వ ఆయన తెలుసుకున్నాడు. ఎందుకు తెలుసుకున్నప్పుడు ఆయనలో పుట్టినటువంటిది ఏమిటంటే, యత్ర తన్వా అభిజాతః జాత స్నేహ, ఈ తల్లి గర్భంలో నుంచే, ఈ తల్లి యొక్క పోషణ వల్లే తనువులో నుంచి నేను అభిజాత, తన్వా అభిజాత, శరీరము చేత జన్మించినాడు. తనువు అనేటువంటి దానికి అర్థం ఏమిటి అండి అంటే,
ఆహారము ద్వారా వృద్ధి పొందేటువంటి బయలాజికల్ సిస్టమును తనువు అంటారు. ఆహారము ద్వారా వృద్ధి పొందేటువంటి బయలాజికల్ సిస్టమ్ని తనువు అంటారు. ఇప్పుడు ఈయన సూక్ష్మంగా ఆవిడ శరీరంలో ఉన్నప్పుడు ఆవిడ తిన్నటువంటి ఆహారం వల్ల సాక్షాత్తు పరబ్రహ్మ ధరించినటువంటి శరీరం వృద్ధి పొందింది కాబట్టి ఆ శరీరం వృద్ధి పొందడానికి కారణభూతమైనటువంటిది తల్లి కాబట్టి జాత స్నేహ ఆవిడ మీద ఈయనకి మొట్టమొదటి ప్రేమ పుట్టింది. అప్పుడు ఆయన ఏం చేశాడంటే తత్వాంనాయం యత్ ప్రవదంతి సాంఖ్యం, అప్పుడు ఆయన తత్వ ఆమ్నాయం అంటే తత్వాలను నిరూపించేటువంటి, ఆమ్నాయం అంటే శాస్త్రం అని కూడా అర్థం ఉంది, వేదం అనేటువంటి కూడా అర్థం ఉంది. అంటే యథార్థమైనటువంటి స్థితులను తత్వములు అంటారు. వాట్ ఈజ్ ది అబ్సల్యూట్ ట్రూత్, ఆ ట్రూత్లో ఉండేటువంటి డిఫరెంట్ డైమెన్షన్స్ని తత్వములు అంటారు. అంటే ఒకటి ఒక యథార్థమైనటువంటి స్థితి ఉంటే దాంట్లో ఉండేటువంటి డిఫరెంట్ డైమెన్షన్స్ని తత్వములు అంటారు. అటువంటి తత్వములను నిరూపించే ఆమ్నాయం ఆ శాస్త్రాన్నే దానినే సాంఖ్యం ప్రవదంతి, దాన్నే సాంఖ్యం శాస్త్రము అంటారయ్యా. అటువంటి ఆ సాంఖ్యాన్ని ఇక రెండోది కూడా ఆయన ఏం చెప్పాడంటే భక్తి వితానయోగం, భక్తి యొక్క వితానము అంటే విస్తారం. వితానము అన్నాం అనుకోండి అంటే ఏమిటో ఒక పందిరి వేసాం అనుకోండి, పందిరి ఇలాగ మొత్తం అంతా వ్యాపించేటట్టు వేసినట్టుగా భక్తి వితాన యోగం, ఆ భక్తి యోగానికి సంబంధించినటువంటి విస్తారాన్ని, తర్వాత తత్వ ఆమ్నాయం అనేటువంటి సాంఖ్యాన్ని ప్రవాచవై ఆయన చెప్పాడయ్యా విదురా అని చెప్పి మైత్రేయ మహర్షి చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ భగవంతుడైనటువంటి కపిలుడు ఈ విధంగా 32-33 శ్లోకాల్లో చెప్తూ ఉన్నాడు. శ్రీ భగవానువాచ దేవానాం గుణలింగానామనుశ్రవిక కర్మణాం సత్వ ఏవైక మనసో వృత్తి స్వాభావికీతుయా అనిమిత్తా భగవతి భక్తి సిద్ధేర్గరీయసి జరయత్యాసుయాకోశం నిగీర్ణ మనలో యథా అనేటువంటి విషయాన్ని చెప్పాడు. ఇప్పుడు సాధారణంగా మానవుడికి ఉండేటువంటి ఇంద్రియాలు ఉన్నాయే, ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు, ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కూడా ఏం చేస్తూ ఉంటాయంటే వీటి యొక్క లక్షణం ఏమిటంటే గుణలింగానాం అంటే సృష్టిలో మనం చూస్తూ ఉండేటువంటి ప్రతి పదార్థముల యొక్క గుణములను తెలుసుకుని వాటి యొక్క స్పృహ కలిగినటువంటి విధంగా వాటిలన్నిటినీ కూడా తీసుకొచ్చి మనసుకి ఇస్తూ ఉండేటువంటివి జ్ఞాన ఇంద్రియాలు కర్మేంద్రియాలు. వీటి మీద ఏకమనసః, వీటిలన్నిటి మీద ఒకే మనసు పనిచేస్తూ ఉంటుంది. అన్నిటినీ కూడా క్రోడీకరించి పెట్టుకునేటువంటిది మనసే. కానీ ఆ మనసులో మాత్రం ఇవన్నీ ఉంటాయి, కానీ తెచ్చిపెట్టేటువంటివి మాత్రం 10 రకాలైనటువంటి ఇంద్రియాలు తెచ్చి వారేస్తూ ఉంటాయి. ఇలాగ ఏకమైనటువంటి ఈ మనసు, ఈ ఇంద్రియాలు తెచ్చేటువంటివన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయి, ఎలా పనిచేస్తూ ఉంటాయంటే అవి శ్రద్ధ కలిగినటువంటి సాధకుడికి, లేకపోతే యాగాలు హోమాలు పూజలు అర్చనలు ఇలా చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఆనుశ్రవిక కర్మణ, పాపం వాళ్ళే తప్పుగా ఏం చేయరు, ఆనుశ్రవిక కర్మణ వేద విహితములైనటువంటి కర్మలు చేస్తూ ఉంటారు వీళ్ళు. ఇలా చేస్తూ ఉండేటువంటి వాళ్ళు చేసేటువంటి పనులకి వాళ్ళకు సహకరిస్తున్నటువంటివి ఏమిటి అంటే గుణలింగానాం, ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు, వీటితోనే కదా వాళ్ళు వేదవిహితమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటారు. ఇలా చేస్తూ ఉండేటప్పుడు వాళ్ళ మనసు అంతా కూడా ఏకిత్రం అవుతుంది, ఆ పనుల యందు మనసు నిలకడగా నిలుస్తుంది. నిలిచిన తరువాత ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు వల్ల వేదంలో చెప్పబడినటువంటి వాళ్ళు క్రియలు చేస్తూ ఉంటే, వేదంలో ఆ క్రియలు యాగాలు హోమాలు ఇవన్నీ దేనికోసం చేస్తూ ఉంటారు అంటే కోరికలు తీర్చుకోవడానికి అని చెప్పి. అంటే ఏమిటి, స్వర్గాది లోకాలు కావాలి, ఉత్తమమైనట్టు లోకాలు కావాలి, మంచి జన్మలు కావాలి, ధనధాన్యాలు కావాలి, ఒకటేమిటి మొత్తం ఇవన్నీ కావాలి, ఇవన్నీ పొందాలి, రోగాలు పోవాలి, మరొకటి పోవాలి అనేటువంటి కామనలతో
ఇంద్రియ గుణలింగానాం శబ్దాది విషయాలను తెలుసుకునేటువంటి ఇంద్రియాల ద్వారా వేద ఆనుశ్రవిక కర్మణం వేదాలు చెప్పినటువంటి విధంగానే చేస్తూ మనసంతా దాని మీదే పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఆ ఇంద్రియాలకి ఆ వేదంలో ఉండేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి తెలివితేటను యా సత్వే ఆ ఇంద్రియాలకు ఆ బలం ఇచ్చేటువంటి వాడు ఎవడు అంటే సత్వే ఏవ సత్వే అసలైనటువంటి బలం కలిగినటువంటి వాడు శ్రీహరి మాత్రమే ఆ బలం ఇస్తాడు ఇంద్రియాలకి. ఆ వేదంలో ఉండేటువంటి సర్వక్రియలన్నిటికీ అవి చెప్పినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు పరమాత్మ చెప్పాడు. అవి ఆచరించడానికి కావలసినటువంటి సత్వే ఏవ ఆ బలం ఇచ్చేటువంటి వాడు కూడా ఆ పరమాత్మే. ఇప్పుడు ఆ బలాన్ని తీసుకుంటున్నాం, ఆ క్రియల్లో ఉండేటువంటి సమస్తమైనటువంటి ప్రొసీజర్స్ని నీట్గా ఫాలో అవుతూ ఉన్నాం, ఆ ఇంద్రియాలకి బలాన్ని ఇచ్చేటువంటి బలాన్ని తీసుకుంటూ ఉన్నాం. ఇలా తీసుకుంటూ ఉండి దానివల్ల వచ్చినటువంటి ప్రయోజనాల మీద మన మనసు వెళ్ళిపోతూ ఉన్నది. ఇలాగా ప్రయోజనాలు పొందడానికే వెళుతూ ఉండేటువంటి పరిస్థితి ఉంటుందమ్మా. సాధారణంగా ఇది జరుగుతూ ఉంటుంది మానవులకి. కానీ అనిమిత్త భగవతి భక్తి సిద్ధేర్గరీయసి అనిమిత్త ఇది అనిమిత్త ఏ విధమైనటువంటి కామనలు లేని. నిమిత్తం అంటే కారణం. ఎందుకు చేస్తున్నావు హోమం అంటే భగవంతుడి కోసం చేస్తున్నాను. నీ ఇంద్రియాలు దేనికోసం పనిచేస్తున్నాయి అంటే భగవంతుడి కోసమే పనిచేస్తున్నాయి. హరిపూజనము లేని హస్తంబు హస్తమే అన్నాడు కదా. ఈ పూజ ఎందుకు చేస్తున్నావు అంటే హరి పూజ కోసమే చేస్తున్నాను, హరి పాదాల మీద పువ్వులు వేయడం కోసమే చూస్తున్నాను. నీ కళ్ళు ఏం చేస్తున్నాయంటే హరిని చూడడానికే చేస్తున్నాయి. ఈ కళ్ళను చూస్తూ ఉండడం వల్ల నా కళ్ళలో రెటీనా బాగుపడిపోతుంది, నా చేతులకు ఉండేటువంటి వణుకులు అవి తగ్గిపోతూ ఉంటాయి, లేకపోతే నాకు ఇంకోటి జరిగిపోతుంది అనేటువంటి దేహగతమైనటువంటి మనోసంబంధమైనటువంటి వాటి కోసం కాదు. అనిమిత్త ఏ విధమైనటువంటి కామం లేకుండా వృత్తి ఆ విధంగా ప్రవృత్తి కలిగినట్లయితే ఆ విధంగా చేసినట్లయితే అటువంటి క్రియలున్నాయే అంటే అవి వేదవిహితంగా చేయాలి, ఇంద్రియాలతోనూ చేయాలి, మనసంతా కూడా చేసేటువంటి పనుల మీద శ్రద్ధాభక్తి ఉండాలి. కానీ అనిమిత్తే ఏ విధమైనటువంటి కామనలు లేకుండా భాగవతీ అది ఓన్లీ భగవంతుడికి సంబంధించినటువంటి భక్తి అయితే సిద్ధే అటువంటి భక్తి సిద్ధే గరీయసి అది మోక్షానికన్నా చాలా గొప్పదమ్మా అన్నాడు. ఇప్పుడు మోక్షం అనేటువంటిది ఏమిటి అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే మనం ఈ పనులు చేస్తున్నాం అంటే మనకు ఒక అనారోగ్యం కలిగింది. అనారోగ్యం కలిగితే అక్కడికి వెళ్తే ఆయన చెప్తాడు ఈ హోమం చేసుకోండి, ఏదో ధన్వంతరి హోమం చేసి ఇన్ని దాంట్లో తోక మిరియాలు బారేయండి మీ ఆరోగ్యం బాగుపడిపోతుంది అన్నాడు. అంటే ఏమిటి? అనారోగ్యం నుంచి నీకు ముక్తి కలిగింది, మోక్షం కలిగింది, అంతే కదా. మోక్షం అంటే ముక్తి. ఇప్పుడు అది నీ శరీరానికి ఉండేటువంటి అనారోగ్యం కోసం అని చెప్పేసి తోక మిరియాలు బారేసేసి లేకపోతే ఇంకోటేవో బారేసేసి వాటి నుంచి ముక్తి పొందేసేటువంటి అమ్మయ్య అయిపోయిందండి, వెరీ గుడ్, ఇప్పుడు బాగానే ఉందండి, తర్వాత మళ్ళీ ఇంకో తలనొప్పి వస్తుంది, మరొకటి ఇంకోటి వస్తుంది, మరొకటి ఇంకోటి. ఎందుకు? శరీరం కాబట్టి ఇవి అంటే నువ్వేం చేస్తున్నావు? 24 గంటలు ఈ పనుల మీదే నువ్వు పెడుతున్నావు తప్ప అనిమిత్తా వృత్తి భాగవతీ అవి పోతూ ఉంటాయి, అవన్నీ ముక్తి వస్తూనే ఉంటుంది. కానీ భగవంతుడిని మాత్రమే నీవు మనసులో పెట్టుకుని ఈ భగవంతుడి మీద నా మనసు నిలవకుండా చేసేటువంటివి అనారోగ్యాలు లేకపోతే ఈ చింతలు ఈ బాధలు ఇవన్నీను ఇవి కాదు, ఇవన్నీ వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి ప్రారబ్ధ కర్మానుసారము. కానీ నీ మీదే నాకు స్థిరమైనటువంటి బుద్ధి మనసు హృదయము ధ్యానము మాట అన్నీ దాని మీదే ఉంటే అది ఈ మోక్షాల కన్నా గరీయసి అది చాలా గొప్పదమ్మా. అది చాలా అన్నిటికన్నా గొప్పదైనటువంటిది. అంటే గరీయసి అంటే గొప్పది, ఇట్ ఈస్ హయ్యర్, ఇట్ ఈస్ సుపీరియర్ అని అర్థం అన్నమాట.
ఏది భగవంతుడి మీద నువ్వు హోమం చేయి, హోమం చేస్తూ ఉండేటప్పటికి అది భగవంతుడికే ఇస్తున్నాను, ఇది నా ప్రయోజనం కోసం కాదు. ఈ హవిస్సులు వేస్తున్నా, ఈ పూజ చేస్తున్నా, ఈ అర్చనలు చేస్తున్నా, ఈ ప్రదక్షిణలు చేస్తున్నా, స్వామి నిన్నే తలుచుకుంటూ నీ చుట్టేనే ప్రదక్షిణ చేస్తున్నాను. కానీ నేను స్టార్ట్ అయింది ఏదో కామంతో, ఆ కామానికి ఆ కోరికకి మినిమం ఇంపార్టెన్స్ ఇచ్చాయి. గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఇచ్చేసేసి నాకు నువ్వే కావాలి అనేటువంటి విధానంగా తిరుగుతూ ఉండు. అది చెయ్యాలి, అది చేయమంటున్నాడు ఈయన. చేసిన తర్వాత అది ఎలాంటిది అంటే ఆ విధమైనటువంటి భక్తి చేస్తే అదిట నిగీర్ణం అనలం యథా కోశం జరయతి అన్నాడు. అంటే ఇవన్నీ చేస్తున్నాం కదా, ఈ చేస్తూ ఉన్నటువంటి అది ఎటువంటిది అంటే ఈ భక్తి, ఇటువంటి భక్తి ఎటువంటిది అంటే కోరికలు తీర్చుకోవడానికి చేసేటువంటి భక్తి కాదు. పరిపూర్ణమైనటువంటి శ్రద్ధతో నాకు భగవంతుడే కావాలి అని కోరికతో నీవు వేదవిహితమైనటువంటి కర్మలు అంటే దాంట్లో నువ్వు ఇది జోడించాలి. ఇది జోడించకుండా చేస్తూ ఉంటాం మనందరం, కానీ ఇది జోడించాలి, నువ్వే కావాలి అనేటువంటి భావం అక్కడికి రాగానే అది అయిపోవాలి. మనకి అయిపోయేటప్పుడు అది ఏం చేస్తుందంటే లోపలికి ఆహారం తీసుకున్న వెంటనే లోపలుండేటువంటి జఠరాగ్ని ఆ ఆహారాన్ని ఏ విధంగా అయితే మొత్తం అరగ్గొట్టేసేసి శక్తినిచ్చేస్తుందో ఇటువంటి భక్తి మనలో ఉండేటువంటి ఈ కోరికల్ని, మనలో ఉండేటువంటి ఈ చింతల్ని, దుఃఖాలని అన్నిటినీ కూడా దగ్ధం చేసేసేటువంటిది ఆ భక్తి. అంతేగాని ఈ హోమాలు, ఈ అర్చనలు, ఈ ప్రదక్షిణలు, ఈ ఫోటోలు ఇవి కావు అని చెప్పాడు. రేపటి విశేషం ఇంకా ఏం చెప్పాడు అనేటువంటిది చూద్దాం.